ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఎంప్లాయీస్లను ఎటువంటి పోరాటాలను సిద్ధపడి ఆర్టీసీని విద్యా వైద్య రంగాలు ప్రభుత్వం ఏవైతే సేవాభావంతో నిర్వహిస్తూ ఉందో రోజుకి 1,60,00,000 మంది ప్రయాణికుల్ని ఇవాళ ఆర్టీసీ ద్వారా ప్రయాణికుల సేవలు అందిస్తూ ఈ సంస్థని ఆ ప్రభుత్వమే నిర్వహించాలని ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ చివరి పోరాటం వరకు ప్రభుత్వంలో విలీనం చేయిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర విభజన వలన ఇంతవరకు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులకి చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్లో బస్ భవన్ ఏర్పాటు చేయడం జరిగింది, తార్నాక్ హాస్పిటల్ ఏర్పాటు జరిగింది, అలాగే బస్ బాడీ బిల్డింగ్స్, ఆర్టీసీ కళ్యాణ మండపం, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ సౌకర్యాలు కూడా సుమారు 50,000 కోట్లు విలువ చేసే ఆస్తులన్నీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉండిపోతున్నందున ఇవాళ సీమాంధ్రలో ప్రత్యేకించి ఈ సౌకర్యాన్ని ఆర్టీసీ కార్మికులకు ఏర్పాటు చేయాలనుకుంటే వాళ్ళ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, 5,000 కోట్ల అప్పుల్లో ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ తెలంగాణ హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుల సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలన్నింటినీ కూడా సీమాంధ్రలో ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ మెజార్టీ ఓటర్స్ ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళగా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా బస్సుల్లో కండక్టర్ డ్రైవర్లు ఓటర్ను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం.